హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'ప్రేమ పల్లకి' పార్ట్ 28. తనని ఇంటికి పిలిచింది పెళ్లి చూడమ్మా, గెస్ట్‌గా రా అమ్మా అని ఛాన్స్ ఇవ్వడానికి కాదు. పాపం వాళ్ళ ఇంట్లో వండుకోవడానికి బియ్యం నూకలు అయిపోతే మా ఇంట్లో పని చేస్తే మా అమ్మ 3 పూటలు అన్నం పెడుతుంది అని చెప్పాను. శక్తి చెప్పిన విధానానికి సత్యకి అస్సలు నవ్వాగలేదు. శక్తి ఉద్దేశం కూడా అర్థం కావడంతో అంతే కదన్నయ్య, తనతో దగ్గరుండి పనులు చేపించే బాధ్యత నాది. ఎలాగో నీ పెళ్లి వరకు నేను ఇంట్లో ఖాళీగానే ఉంటాను కదా అంది సత్య. నువ్వేంటే నాకు పని చెప్పేది, నాతో పని చేయించేది. మీ అందరి పని చెప్పడం కోసమే వచ్చాను నేను అనుకుంది మాయ. వీళ్ళ కుట్రలు, కుతంత్రాలు చూసిన తర్వాత నాకు వీళ్ళని చూస్తేనే పరమ దుర్మార్గంగా అనిపిస్తున్నారు శక్తి. ఈ అమ్మాయి ఉన్న అనుక్షణం నాకు భయంగానే ఉంటుందని కొడుకుతో టెన్షన్‌గా చెప్పింది రేవతి. దాంతో శక్తి ఏం మాట్లాడకుండా గార్డెన్‌లోకి వెళ్లి ఎండిపోయిన చెట్టు కొమ్మ నుండి పొడవాటి కర్ర తీసుకొచ్చి సత్య చేతికిచ్చి, తను పని వినకుండా ఏమైనా ఎక్స్ట్రాలు చేసిందనుకోండి, ఈ కర్రతో మీకు బాగా యూజ్ అవుతుంది. అప్పుడు కూడా నోరు తెరిచిందంటే నెక్స్ట్ నేను చూసుకుంటాను. ఎందుకంటే స్టేషన్‌లో ఉన్న వాళ్ళ నాన్న లైఫ్ నా మీద కదా ఆధారపడింది. శక్తి మాటలకి ఒళ్ళు మండిపోయి మీరేంట్రా నన్ను బెదిరించేది, నాతో పనులు చేయించుకునేది అని అరవడానికి నోరు తెరిచి ఎప్పుడైతే వాళ్ళ నాన్న పేరు వినపడిందో కుక్కిన పేన్‌లాగా నోరు మూసుకుంది. ఇంకా ఏం నిలబడి చూస్తున్నావు? డ్యాడీ ఆఫీస్‌కి వెళ్ళాలి. నాకు కూడా కొన్ని ఇంపార్టెంట్ పనులున్నాయి. త్వరగా బ్రేక్‌ఫాస్ట్ రెడీ చెయ్యి అని స్టిక్ వైపు చూపిస్తూ రూమ్‌లోకెళ్ళాడు. నైట్ ట్రాక్ ప్యాంట్ పర్సనాలిటీ క్లియర్‌గా కనిపించేలా వేసుకున్న టీ షర్ట్‌లో మ్యాన్లీగా ఉన్న శక్తి మెట్ల మీద నుంచి రూమ్‌లోకి వెళ్తుంటే అతని వైపే చూస్తున్న మాయ నడ్డి మీద ఒకటి పీకింది సత్య. హేయ్! అంటూ మాయ అరవగానే మళ్ళీ ఇంకొకటి పీకి, అన్నయ్య చెప్పింది మర్చిపోయావా? లేకపోతే మా తిథిని అందరిలో అల్లరి పాలు చేయడం కోసం ఆ క్లిప్పింగ్ న్యూస్ ఛానెల్‌కిస్తావా? మా డ్యాడీ కంపెనీలో దొరికే ఎంగిలి మెతుకులు తింటావు. ఆయనకి ద్రోహం చేయాలనుకుంటారా? అవతల వాడికి చెడు చేయాలనుకునే పాపపు ఆలోచనలు ఎప్పుడూ సక్సెస్ కావే. ఒకవేళ అయినా కూడా అది అతి కొద్ది పీరియడ్ మాత్రమే. నడు అని మరింకొకటి పీకేసరికి వేరే ఆప్షన్ లేక విసుగ్గా కిచెన్‌లోకి నడిచింది మాయ. కిచెన్‌లోకి వెళ్ళగానే సింక్‌లో రాత్రి నుంచి అంట్లు అలాగే పడున్నాయి. అవి కడిగేసి, ఆ తర్వాత సింక్ మొత్తం క్లీన్ చేసి, ఆ తర్వాత కిచెన్ ప్లాట్‌ఫార్మ్ కూడా క్లీన్ చేయాలి. ఆ తర్వాత మమ్మీ ఇడ్లీ ఇంకా దోస చేస్తుంటే, నువ్వు పల్లీ చట్నీ ఇంకా టొమాటో చట్నీ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ అంట్లు క్లీన్ చేసి, ఇల్లంతా ఊడ్చి తడబట్ట వేసి తుడవాలి. ఏ రూమ్ కూడా వదలకూడదు. ఆ తర్వాత గార్డెనింగ్ చేయాలి అని చెప్పింది సత్య. అవన్నీ నేను చేస్తే వీళ్ళేం చేస్తారు అని పక్కన నిలబడిన పని మనుషుల వైపు చూపించి వెటకారంగా అడిగింది మాయ. నిన్ను తీసుకొచ్చిందే నీ పనిష్మెంట్ కంప్లీట్ చేయడం కోసం. వాళ్ళు చేస్తే నీకెందుకు, చేయకపోతే నీకెందుకు? అయినా సగం పనులు వాళ్ళు చేసేదానికి నీకు పనిష్మెంట్ ఇచ్చి ఇంక లాభమే ఉంటుంది? అంటే అన్ని పనులు నాతోనే చేయించాలని డిసైడ్ అయ్యారా? ఏం డౌటా? దిస్ ఈస్ టూ మచ్. హేయ్! ఈ పాటికి మా డ్యాడీ ఇంకా అన్నయ్య రెడీ కూడా అయిపోయి ఉంటారు. నీ దిక్కుమాలిన డిస్కషన్ ఏంటి? అయినా పని చేయడానికి వచ్చిన వాళ్ళకి మేమెందుకు ఎక్స్‌ప్లనేషన్స్ ఇవ్వాలి? మీ అయ్యని త్వరగా బయటికి తెచ్చుకోవాలంటే చెప్పిన పని సక్కగా చెయ్యి. లేదంటే మూసుకొని బయట.
పనివాళ్ల ముందు సత్య అవమానిస్తుంటే మాయకి చెప్పలేనంత కోపంగా ఉన్నా టైం తనది కాదు కాబట్టి తన టైం వచ్చే వరకు వెయిట్ చేయాలని సైలెంట్‌గా నిలబడింది. మమ్మీ స్టోర్ రూమ్‌లో ఉన్న చినిగిపోయిన పాత అమ్మమ్మ చీర ఉందేమో తీసుకొచ్చి కాస్త మేడం గారికివ్వు. బొట్టు పెట్టి చీర పెడితే గాని పనులు మొదలు పెట్టేలా లేదు. ఛీ! మా అమ్మ బట్టలు దీనికిచ్చేదేంటే? పైగా మొత్తం పద్ధతి పాడు లేకుండా డ్రెస్సులు వేసుకునే ఈవిడ గారికి మా అమ్మ చీరలిచ్చి, ఆవిడ చీరలకి అవమానం కలిగించలేను అంది రేవతి. టైం చూసి ఏం ఆడుకుంటున్నారే? చెప్తా ఎప్పుడో ఒకప్పుడు దొరక్కపోరా ఏంటి? అనుకుంటూ చాలా చిరాకుగా కక్కొచ్చేలా ఉన్నా కూడా ఇక తప్పక సింక్‌లో ఉన్న అంట్లు తోమడం మొదలుపెట్టింది. మమ్మీ వంట చేయడం చూసి, మమ్మీ తను చూసుకుంటుంది కదా! నువ్వెందుకు వంట చేస్తున్నావు? అంది సత్య. వామ్మో! నాకు నా పసుపు కుంకుమలు, నా కన్నపేగు చాలా ముఖ్యం తల్లి. ఇలా ఒళ్ళంతా విషం నింపుకున్న వాళ్ళు చెయ్యి వేసినా సరే, వంటలు విషమయం అయిపోతాయి. నా పిల్లలకి, నా మొగుడికి ఏమైనా అయితే భరించలేను నేను. ఆవిడ గారిని వంటల జోలికి మాత్రం రావద్దని చెప్పకు. టిఫిన్ ప్రిపేర్ అవ్వగానే తీసుకువెళ్ళి డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేసింది. ఆ మాటలన్నీ వింటున్న నోరు మూసుకొని ఉండక తప్పకపోతే, పని మనుషులు వెటకారంగా నవ్వే నవ్వులు తనకి వినిపిస్తుంటే ఒళ్ళంతా కంపరంగా అనిపించింది మాయకి. ఇక ఎంగేజ్‌మెంట్‌కి ఒక్క రోజే ఉందనేసరికి అన్ని ఏర్పాట్లు కంప్లీట్ అవ్వడంతో బ్యూటీషియన్‌ని పిలిపించి అందరికి ఫేషియల్ చేపించడం కోసం అరేంజ్ చేసింది చందన. మార్నింగ్ నేను, మమ్మీ గెస్ట్‌లను రిసీవ్ చేసుకుంటే, అన్నయ్య నువ్వు తోడుగా ఉండాలి. అసలే వీడు మెంటలోడు అని చిన్న కొడుక్కి జాగ్రత్తలు చెప్తోంది రేవతి. వాళ్ళమ్మ మాటలకి గట్టిగా నవ్వుతూ ఓకే మమ్మీ అని చెప్పి తనకి వాటర్ నింపుతున్న మనిషి వైపు తలెత్తి చూసిన శివ షాక్ అయి ఆమె చేతిలో ఉన్న జగ్గు విసిరికొట్టి మమ్మీ డాడీ ఎక్కడ చూస్తున్నారు? ఈ దయ్యం మన ఇంట్లో ఎందుకుందని గట్టిగా అరిచాడు. శివ రియాక్షన్‌కి మాయ దెబ్బకి ఉలిక్కిపడి ఆ తర్వాత వెధవన్నర వెధవ. అన్నం మీద బాబు మీద ఆధారపడి బ్రతికి వీడికి కూడా నేను చులకనైపోయాను అని లోపల తిట్టుకోవడం మొదలుపెట్టింది. దాంతో సత్య వెటకారంగా మాయ వైపు చూస్తూ శక్తి ఎందుకు పిలిపించాడో చెప్పడంతో వెంటనే కూల్ అయి కరెక్ట్ పనిష్మెంట్ ఇచ్చాడు అన్నయ్య అని మాయ వైపు ఒక లుక్ ఇచ్చి ఏ ఇట్రా అన్నాడు. శివ పిలిచిన పిలుపుకి సత్య కళ్ళు పెద్దవి చేసి చూసి మాయ ఎక్స్ప్రెషన్ గమనిస్తే ఛాన్స్ దొరికితే శివ మొహం పగలగొట్టాలన్నంత కోపంతో పొగలు కక్కుతోంది ఆమె మొహం. నిన్నే చూడ్డానికి చిన్న ఏజ్ లాగానే ఉన్నావు. అప్పుడే చెవుడేమైనా వచ్చిందా నీకు? ఇటు రా అన్నాడు. అది ఎలాంటిదైనా కావచ్చు కానీ, అలా ఏకవచనంతో సంబోధించకూడదు శివ అంది రేవతి. ఆహా! మనం పురాణాల్లో సీతాదేవినైతే సీతమ్మ, శూర్పణఖైతే ఆ రాక్షసి అని ఎందుకనుకుంటావ్? మమ్మీ ఎవరికుండే వాల్యూ వాళ్ళకుంటుంది కాబట్టి. ఇక్కడ కూడా అంతే అన్నాడు శివ. చిన్నన్నయ్య చెప్పింది కూడా నిజమే మమ్మీ. నువ్వు సైలెంట్‌గా డిన్నర్ చెయ్ అని చెప్పింది సత్య. మాయ మండిపోతున్నా కూడా తప్పదు అన్నట్టుగా దగ్గరకొచ్చి ఏంటి సార్ అని అడిగింది. నాకు ఈ వెజ్ కర్రీస్ తినబుద్ధి కావట్లేదు. ఈ వీధి చివరన ఒకే ఒక్క సూపర్ కాంప్లెక్స్‌లో ప్యాక్ చేసిన ఫ్రెష్ చికెన్ దొరుకుతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్లి చికెన్ తీసుకొచ్చి మంచి చికెన్ ఫ్రై చేసుకొని రా. ముందే చెప్తున్నా చికెన్ మాత్రమే తీసుకొని రా. నా మీద మంటతోనో ఇంకా దేనితోనో ఏదైనా దాంట్లో కలపడానికి ట్రై చేశావా అనుకో, నీ బాబుతో పాటు నువ్వు కూడా అక్కడే శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చుంటావు అన్నాడు. Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe.